వైద్య విద్యలో వైద్యుల విభజన సక్రమంగా జరగలేదని తెలంగాణ ప్రభుత్వ డాక్టర్లు ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రమోషన్లలో అన్యాయం జరిగింది అంటూ ఆరోపిస్తున్నారు. ఇవాళ కోటిలోని డిఎంఓ కార్యాలయాన్ని ముట్టడించాలని కూడా నిర్ణయించారు. 400 మంది ఏపీ వైద్యులను తెలంగాణకు అక్రమంగా కేటాయించారని అంటున్నారు. కమలనాథన్ కమిటీ తెలంగాణకు అన్యాయం చేసిందని మండిపడుతున్న ప్రభుత్వ వైద్యులు ఈ విభజన జాబితాను రద్దు చేసి దీనిపై విచారణ కమిటీ వేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి డాక్టర్ శ్రీనివాస్ మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. మేడం నమస్తే. శ్రీనివాస్ గారు, అసలు ఏం జరిగింది? ఎందుకు కమలనాథన్ కమిటీని మీరు తప్పుపడుతున్నారు? మేడం యాక్చువల్ గా ఒక 4 ఏళ్ళు ఉద్యమం చేస్తే 5 ఏళ్ళు ఉద్యమం చేస్తే కేసీఆర్ గారికి ఉద్యమం చేసి ఒక రాష్ట్రం సాధించుకుంటాము. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మా తెలంగాణ డాక్టర్స్ న్యాయం జరుగుతుందని చెప్పేసి వెయిట్ చేస్తుంటే ఇప్పుడు ఆంధ్రాలో ఆల్రెడీ అన్ని ప్రమోషన్స్, పదోన్నతులు, ట్రాన్స్ఫర్స్ అన్ని రిక్రూట్మెంట్ చేసుకుంటుంటే మమ్మల్ని మాత్రం ఈ విభజన అయినాకనే మీకు అన్ని వస్తాయి, ఫ్రూట్స్ వస్తాయి అని చెప్పి మమ్మల్ని మా అధికారులు తప్పుదో పట్టించి, అసోసియేషన్ తప్పు పట్టించి, ప్రైమ్ మెంబర్ తప్పు పట్టించి ఇక వెయిట్ చేసి రేపు వస్తుంది అని చూస్తే లిస్ట్ డిస్ప్లే చేసే ముందు కంపల్సరీ అసోసియేషన్ కు ఇన్వాల్వ్ చేసి చూపించాలి మేడం. యాక్చువల్లీ అలాంటి చేయకుండా డైరెక్ట్ డిస్ప్లే చేసి మొత్తము తెలంగాణ డాక్టర్ తెలంగాణ ఆప్షన్ అడిగితే ఆంధ్ర తీసుకొని ఇచ్చేసి ఆంధ్ర వాళ్ళు తెలంగాణ అడగంగానే ఇమ్మీడియట్ వాళ్ళకు ఈవెన్ స్కూలింగ్ అనే క్రైటీరియా ఉంటుంది మేడం. 6th to 10th అనేటువంటిది మినిమం 6th to 10th ఎక్కడ చదివితే వాడు ఆ ప్రామాణికం తీసుకొని ఆ ప్లేస్ ఇవ్వాల్సింది పోయి వాడు ఆంధ్రాలో చదివిన మొర్రో నేను అక్కడ చదివిన నేను అన్నట్టు కూడా తెచ్చి ఇక్కడ పెట్టేసి మనం మా ఆశలు ఏంటంటే వీళ్ళు వెళ్ళిపోతే 400 మంది డాక్టర్లకు రిక్రూట్మెంట్, కొత్త పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి, 10 ఆశల మీద నీళ్ళు చదివి దీంట్లో ఎవరైనా సరే డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇంకోడు కమలక్కన్ కావచ్చు, ఇంకోడు కావచ్చు, ఇటు వీళ్ళ మీద బాధ్యుల మీద ఇమ్మీడియట్ చర్యలు తీసుకోవాలా. ఇది ఇమ్మీడియట్ గా లీజు మేము నిన్న నుంచి ఉద్యమం చేపట్టినాం, ఖచ్చితంగా క్యాన్సిల్ చేయాలా. క్యాన్సిల్ చేయకపోతే ఉద్యమం ఎటుదైనా దారి తీయొచ్చు. డెఫినెట్ గా ఇప్పుడు ఆల్మోస్ట్ ఓన్లీ ఎలక్ట్రిక్ మాత్రమే బంద్ చేశాము, ఎమర్జెన్సీ కూడా బంద్ చేశాము. ఒకవేళ ఇందులో అవకతవకలు జరిగి ఉంటే మరి ఖచ్చితంగా ప్రభుత్వం చొరవ తీసుకుని దీన్ని సద్దు మరిగించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు ఫోన్ లైన్ లోకి వచ్చినందుకు. ఇవి మార్నింగ్ ప్రైమ్ టైమ్ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HM TV.